ప్రయాణము చేయదు. ఏం చేస్తారంటే వీళ్ళు ఏమ్మా దేవుడి నోటి నుంచి వచ్చే మాటను విచారం చేయరట. దేవుడు ఎందుకు నీకు పాపం చేయొద్దు అంటున్నాడు, ఎందుకు అబద్ధం ఆడొద్దు అంటున్నాడు, ఎందుకు తినవలసినవే తినండి తినకూడదని చెప్తున్నాడు, ఎందుకు దొంగతనం చేయొద్దని చెప్తున్నాడు, ఎందుకు త్రాగకూడదని చెప్తున్నాడు, ఎందుకు ఇతరుల మీద అసూయగా ఉండకూడదని చెప్తున్నాడో ఆ మాటను విచారం చేయమంట. మనం దాని గురించి ఆలోచన చేయమంట. దీనివల్ల ఇన్ని శ్రమలు ఉన్నాయని చెప్పేసి గ్రహింపే మనకి ఉండదట, విని విడిచిపెట్టేస్తామట చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడైనా వారు నా నోటి మాట విచారం చేయక ఫరో బలము చేత తమ్ము బలపరచుకోవడానికి. చూసారా ఏమ్మా, ఫరో బలము చేత తాము బలపరచుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. చూడండి, దేవుడు ఆరాధనకు రమ్మంటే ఆరాధనకు రాకుండా లోకంలో సంపాదించుకోవడానికి వెళ్ళిపోతారట. అంటే ఆ ధనం ఉంటేనే కదా ఏదైనా చేయగలమంటారు మన వాళ్ళు. కొంతమంది ధనమే బలం అంటారు. ధనం బలం కాదు, ధనం ఒక దినం ఊరైపోతుంది. ఇక అదవుతుందా? ఒకరోజు బలంగా ఉంటుంది, ఒకరోజు ఊరైపోతుంది. ఆ ధనం ఇవ్వకపోతే కొడుకులే చంపేస్తారు, ఆస్తి పంచకపోతే. అవునా కదండి? ధనం బలం కాదు, ధనం బలహీనత చెప్పుకోవాలనుకుంటే. అది ఎంతవరకు ఉంటుంది అంతవరకు ఉంటే బలం, దాన్ని మించుంటే బలహీనతే. కాబట్టి చెప్తుండేనా వారట వారు నా నోటి మాట విచారం చేయక ఫరో బలము చేత తాము బలపరచుకోవడానికి. చూసారా, ఇక్కడ ఎంతమంది సేవకులు లేక విశ్వాసులు ఈ భూలోకం చూస్తున్న వారు విదేశాలు వెళ్ళకుండా ఇక్కడే కష్టపడి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని ఏమండి దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఎంతమంది గొప్పవారు అవ్వలేదు చెప్పండి? ఎంతమంది గొప్పవారు అవ్వలేదు? డొక్కు సైకిల్ లేని పాస్టర్ గారు ఇలా బెంచ్ కారులో తిరుగుతున్నాడు. ఎందుకు చెప్పండి? అది ప్రజల సొమ్ము ఉత్తినే పట్టుకెళ్ళిచ్చేసారా? దేవుడు వారితో మాట్లాడుతూ వారు ఇచ్చారు, వారిని దేవుడే అభివృద్ధి చేశారు. ఎస్, ఆయన విశ్వాసం గొప్పది, ఆయన భక్తి గొప్పది. ఆయన దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు, ప్రతిదీ కూడా దేవుని దగ్గర అడుగు పొందుకుంటున్నాడు, దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నాడు. కనుక ఆ సేవకుడిగా విశ్వాసం దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు. చాలామంది ఏం చేస్తారు? కొట్టే వెళ్ళిపోతే డబ్బు సంపాదించేద్దాం కావండి, దేవుని సంధి విడిచిపెట్టేస్తారు, దేవుడు ఆరాధన విడిచిపెట్టేస్తారు, ప్రార్థన చేసుకుని వస్తారు. ఎక్కడల్లో ప్రార్థన చేసుకుంటూ వచ్చేది అంటారు, వెనకాల నుంచి వస్తుంటారు ప్రార్థన చేసుకుంటూ. అవునా? వాళ్ళ దగ్గర కోడాడు కొడతారు, ఊరుకుంటారు. వాళ్ళ దేశంలో ప్రార్థన చేస్తే ఊరుకుంటారా? వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తే ఊరుకుంటారా? మన ఇంట్లో ఎవరైనా విగ్రహం తెచ్చి పూజ చేసుకొని ఊరుకుంటావా? ఏం చేస్తారు? ప్రార్థన చేయనవరు. నువ్వు ప్రార్థన జీవితాన్ని కోల్పోతావు ఫరో బలము చేత. అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలా? ఇక్కడ వెళ్ళి ఇల్లు కట్టుకోలేవా? సుఖంగా కమ్మలింట్లో బతకలేమా? రేకు చెట్లో బతకలేమా? ఏమండి? ఇల్లు నెత్తి మీద వేసుకెళ్తామా? ఏమండి చెప్పండి ఒకసారి. సుఖంగా బ్రతకొచ్చు కదా. ఈరోజు టాటాకి ఇంట్లో వాళ్ళతో ఉన్నటువంటి ఆరోగ్యము ఏ బిల్డింగ్లో లేదు, ఇంకా ఏ దేంట్లో ఉన్నా, ఏసీలో ఉన్న దేంట్లో ఉన్నా రోగమే తప్ప క్షేమము లేదు. మరి ఏం చేద్దంటే ఫరో బలము చేత వాళ్ళు బలపరచుకోవాలి, లోకంలోకి వెళ్ళాలి, సంపాదన తెచ్చుకోవాలి. నిజానికి లోకంలోకి వెళ్తావు, సంపాదన తెచ్చుకుంటావు, ఏమవుతున్నావు? అక్కడికి వెళ్ళిన తర్వాత రోగాలు పాలవుతున్నావు. ఆ రోగం చేత మళ్ళీ నీ ఇంటికి పంపించేస్తున్నారు. మళ్ళీ నీ భర్త ఉన్నదమ్మేసి 3 లక్షలు కట్టవలసి వస్తుంది. ఎన్ని కుటుంబాలు జరగలేదు అలాగా? ఏమ్మా జరిగాయి లేదా? వెళ్ళేటప్పుడు ఆలోచనగా వెళ్ళావు, మళ్ళీ వచ్చేటప్పుడు ఆలోచన తీసుకుని వచ్చేవి. నీ కుటుంబానికి నష్టమా కదా? ఫరో బలము చేత తాము బలపరచుకోవడానికి ఆలోచన చేస్తారట, దేవుని దగ్గర ఆలోచన చేయరట. ఐగుప్తు చర్చగా ఐగుప్తు ప్రయాణము చేస్తారట, ఐగుప్తుకి వెళ్ళిపోతారట సంపాదన కోసం. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కూడా ఇక్కడ కష్టపడితే సంపాదన రాదా? ఏమండి? వ్యసనాన్ని విడిచిపెట్టి మన కష్టార్జితాన్ని దేనికి ఉపయోగిస్తున్న ఆలోచన చేసే మనుషులకు ఉంటే ఇక్కడ రోజుకు నువ్వు 300 తెచ్చుకున్నా అక్కడ నెలకు 30 తెచ్చుకున్నట్లు చెప్పడం దేవుడు భయపరచు. అవునా కదా? బంధువులకు దూరం అయిపోయి, ప్రేమకు దూరం అయిపోయి, మనుషులకు దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, ప్రార్థనా జీవితం దూరం అయిపోయి రోగాలు తెచ్చుకుని అక్కడ నొప్పి వస్తుందంటే నీకు ఎవరు చెప్పండి? నొప్పి వస్తుందా? డెప్ప మీద వచ్చేస్తారు, పని చేయమంటారు. నొప్పి వస్తుంది కాసేపు పక్కన కూర్చోమను. మనలాగా పని వాళ్ళకి టిఫిన్ తెచ్చి ఇవ్వడం, మధ్యాహ్నం 3 గంటలు రెస్ట్ ఇవ్వడం, మళ్ళీ సాయంత్రం రసుకులు బిస్కెట్లు బజ్జీలు ఇవ్వడం ఏమి ఉండవు అక్కడ. తొందర పని చేయబోతుంది. ఎంతవుతుందండి? అసలు బాధను అర్థం చేసుకోరు, ముట్టుకెళ్ళి పొడి చేస్తారు. ఒక ఆవిడ ప్యాన్ దగ్గర తీసుకెళ్ళి అంటారు పీక, నువ్వు సరిగా పని చేయకపోతే ప్యాన్ దగ్గర దూసేస్తానండి, ప్యాన్ కట్ చేస్తుంది, ఖర్చు ఎక్కలేదు. అలాంటి శ్రమలు ఉంటాయి. ఎంతవుతుందా? గ్రేజర్ ఎంటర్గా కాల్చుకొచ్చి లెక్కలు పెట్టి పట్టుకొస్తుంది, వాటర్ ఎట్టేస్తుంది. శ్రమలు లేవు అక్కడ? ఉన్నాయి.
కాబట్టి దేవుని దగ్గర ఆలోచన చేయకుండా మనం పరో బలం చేత బలపరచబడాలి ఎప్పుడు అనుకోవద్దు. ఆదివారం పని మానేసి గురువారం పని మానేసి దేవుడిని రక్షించి వెళ్ళామనుకోండి, ఆ వారంలోనే ఆ డబ్బులు ఎవరికి ఆర్ఎంపీ డాక్టర్కో ఎంబీబీఎస్ డాక్టర్కో స్పెషలిస్ట్కో ఇచ్చేయండి. అప్పుడు ఎందుకు సుఖమేంటి? నీ కష్టాల చేత నువ్వు అనిపిస్తున్నావా? ఏమండి కలహంతో కూడిన ఇంట్లోనూ మంచి రుచిగా భోజన పదార్థం భుజించడం కంటే నెమ్మదిగా ఉండి రొట్టె తినడం బెటరే కదా. ఏమండి నెమ్మదిగా ఉండి గొడవలు లేకుండా రొట్టె ముక్క తింటే జరుగుతుంది. ఏమండి కలహంతో కూడి గొడవలో ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా బిర్యానీ ఫ్రైడ్ రైస్ అన్నీ తినేసి కొట్టుకుంటే ఏమవుతుంది? ఏమండి అందులో బలవంతం ఒకటి తింటాడు, మిగతా వాళ్ళంతా ఉరిగిపోతుంది కింద. వీళ్ళు కొట్టుకుంటే గాయాలు మిగులుతాయి, స్టేషన్కి వెళ్తే కేసు మిగులుతుంది. దేవుని స్తోత్రం. ఏమండి కాబట్టి దేవుని సంధిలో మనం ఎవరి బలం కోరాలి? మనం దేవుని బలమును కోరాలి. దేవుని దగ్గర ఆలోచన చేయాలి, దేవుని దగ్గర సంధి చేసుకోవాలి. దేవుడే మనకి దాన్ని స్థిరపరచాలి. ఏమండి 3వ వచనం ఏం చెప్తాడు? ఫరో వల్ల కలుగు బలము మీకు అవమానకరమగును. చూసారా, లోకం వల్ల వచ్చే బలము, లోకంలో సంపాదించుకునే ఆస్తి వల్ల అవమానం కలుగుతుంది కలగదా? ఏమండి ఇక్కడ ఒక స్త్రీ ఉంది, పాపం చేసిన స్త్రీ ఉంది బైబిల్లో. ఆమె లోకంలో చాలా కాలం సంపాదించింది, చాలా డబ్బు సంపాదించింది. ఒకరోజు పట్టబడింది, అవమానించారు లేదా? చంపేద్దన్నారు లేదా? కానీ దేవుడి కృప వల్ల బ్రతికి, అవునా కదండి? దానివల్ల అవమానమే. మరో వాళ్ళు ఒక దుర్వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకున్నాం చుట్టూ ఉన్న వాళ్ళని మాయ చేయగలవు, నీ మంచిదంతా ఆపుగలవు, అవునా కదా? చెప్పండి. స్పెషల్ వాళ్ళు వచ్చారనుకోండి వ్యానేసుకుని ఏమవుతుంది? తరిద్దరిని పట్టుకుంటున్నాడు, అవునా కదండి? ఎక్కడున్నా ఎంక్వైరీ చేస్తారు, అవునా? మంచి కింద అన్నీ చేస్తారు. అప్పుడు అవమానం కదా, అవమానం కదా. ఒక దొంగ దొరకలేనంత కాలం వాడు గనుడే, కానీ దొరికితే దొంగ కదా. కనుక దేవుని సంధానంలో వారట ఏం చేస్తారంటే వాళ్ళు ఫరో వల్ల కలుగు బలం మీకు అవమానకరమగును, ఐగుప్తుని చర్చించడం వల్ల సిగ్గు కలుగును. సరే ఐగుప్తుని అండి వేరే దేశాలకు వెళ్ళి సంపాదించడం వల్ల సిగ్గు వస్తుందా లేదా? వస్తుందా లేదండి? జయం ఎలా వచ్చింది తెలుసు మీకు? ఎలా వచ్చింది మాకు తెలుసు. దేవుని స్తోత్రం. ఎంత బలహీన పడి వచ్చిందో నాకు తెలుసు, పాస్టర్ గారు తెలుసు, ఆవిడకి తెలుసు. బలహీనత ఏంటంటే ఆవిడకి తెలుసు. అర్థమవుతుందా? కాబట్టి ఏం చెప్తుంటే ఇక్కడ ఐగుప్తుని చర్చించడం వల్ల సిగ్గు ఇల్లు వచ్చేసిందమ్మా, ఉన్న అది పోగొట్టుకుంది, భర్తకు సుఖం లేదు, ఆవిడ సుఖం లేదు, బెడ్లో పాడైపోయారు. సరే సిగ్గు అవమానం కదా. ఏమండి ఐగుప్తు నీడ ఎప్పుడు చరించొద్దు, దేవుని నీడలో ఉండాలి. అందుకని భక్తుడు ఏమంటున్నాడు? నీ నీడలో నా బ్రతుకు గడవాలి, నీ అడుగు జాడలలో నే నడవాలని, నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని, హృదయ వాంఛను కలిగి ఉంటిని, హృదయ వాంఛను కలిగి ఉంటిని, నీ సాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని. దేవునికి నమ్మకముగా ఇలాగ ఆలోచించే బ్రతికినంతకాలం నేను నీడలో బ్రతకాలి ప్రభా. నీ అడుగు జాడలో నడిస్తేనే నా అడుగులు స్థిరపరచబడతాయి, నా చీలమంటలు బలపరచబడతాయి, నీ మార్గము పరిశుద్ధమైనది అని ఆయన చరించొచ్చుంటుందండి చెప్తున్నాడు కదా. ఆయన ఐగుప్తుని చరించొచ్చిన వాళ్ళు సిగ్గు కలుగు. చూసారా, చాలామంది జీవితాల్లో ఇలాంటి సిగ్గు అనేది కలుగుతుందా లేదా? ఓ పాపం చేసి స్త్రీ ఉందనుకోండి, ఒకరోజు పట్టబడింది అనుకోండి, సిగ్గు కదా, అవమానమే కదా. ఓ దొంగ పట్టబడిన అవమానమే, ఒక దుర్వ్యాపారం చేసే వ్యక్తి పట్టబడిన అవమానమే, అవమానమే కదండి. సంఘానికి అవమానం, దేవునికి అవమానం, ఆ కుటుంబానికి అవమానం, ఆ భర్తకు అవమానం. ఎంత అవమానం! ఆ స్త్రీకి విలువ ఉంటుందా? ఆ పురుషుడికి విలువ ఉంటుందా? ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుంది? అలాంటి జీవించే వారి దగ్గర ఉంటుంది. మరొక స్త్రీ అలాంటి ఉందనుకోండి, మరొక పురుషుడు అలాంటి ఉన్నాడు అనుకో, వాళ్ళు విలువిస్తారు తప్ప ఇంకెవరు విలువ ఎవరు? దొంగోడు సహాయం చేస్తాడట, అవును కదండి? మంచోడు చేస్తాడా దొంగోడికి? అలాగే మంచోడికి దొంగోడు సహాయం చేస్తాడా? చేయడు.
దొంగనే తీసుకెళ్తారు బిర్యానీ ఇప్పించినాడు. ఆకలి ఆకుతురా బాబు, నాకు 3 పూటలు ఇచ్చి అన్నం లేదండా, మంచోడికి ఇప్పించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం దేవుని సంధానంలో మరి ఇక్కడ ఏం చెప్తుండైనా, యెహోవాకి ఇదే లోబడిన పిల్లల శ్రమ, పాపం కూర్చుకున్న వారి శ్రమ, నన్ను అడుగక ఆలోచన చేసి శ్రమ, స్వాలోచనకి ఏమండి, స్వాలోచనకి స్వనీతికి ఎంచుకుని దేవుని దగ్గర అడగక ఆలోచన చేసేవారికి, వాళ్ళ ఆలోచన ప్రకారంగా లోపల మరుగు చేసి పాపం చేయవారికి శ్రమ. ఏమండి, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు. దేవుడు ఏదైతే నియమించాడో, దేని కొరకు పిలిచాడో, ఎందుకు నియమించాడో, ఏ సంఘం ఇచ్చాడో ఆ సంఘంలో మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో ఆ ప్రకారంగా ప్రవర్తించి జీవించాలి, లేకపోతే శ్రమ. వారు నా నోటి మాటను విచారం చేయక, దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో దాన్ని బాగుగా విచారం చేయాలి, పరిశీలన చేయాలి. అందులో ఉన్నటువంటి నీకు అవమానకరమైనది, నీకు సుఖకరమైనది, దేవుని నామానికి అవమానకరమైనది ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టి జీవించాలి. విచారం చేయటువంటిది దేవుని స్తోత్రం. మరో బలమ చేత ముందు బలపరచుకున్నట్టుకు ఐగుప్తు నేడు చర్చించుకు ఐగుప్తు ప్రయాణము చేయదు. ఫరో బలమ చేత, లోకంలో ఉన్న ధర్మ చేత, ఐశ్వర్యం చేత, మనుషుల చేత, అధికారం చేత బలం పొందుకోవాలనుకో. దేవుని బలం కంటే బలమైనది మరొకటి ఇక్కడ లేదు. ఉందా? ఆకాశమైన శిరస్సు వంచి నమస్కరిస్తుంది, భూమి ఆయనకి శిరస్సు వంచి పాదాల వాళ్ళ దగ్గర నమస్కరిస్తుంది. పంచిభూతాలు, నీరు, ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా ఆయన పాదాల దగ్గర ఉండి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాయి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. అందుకని భక్తుడు ఏమన్నాడమ్మా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేణుల దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, వందనం ప్రభు, వందనం, వందనం ప్రభు, వందనం. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా.